ఒక టాపిక్ మాట్లాడుకుందాం. జస్ట్ ఇట్లా క్యాజువల్ వాకింగ్లో ఉన్నా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, విలువైన విషయాలు విలువైన వాళ్ళతోటే మాట్లాడుకోవాలి. విలువైన విషయాలు విలువ తెలిసిన వాళ్ళతోటే మనం మాట్లాడుకోవాలి. సో అదందరికీ తెలియదంటావా అనే ప్రశ్న రావచ్చు. అందరికీ అన్నీ తెలిసిన కొన్ని చోట్ల అది అప్లై చేయరు. అలాంటి స్థితిలో వచ్చే సమస్యలు ఇవి. ఫర్ ఎగ్జాంపుల్, మనం అందరికీ అన్ని విషయాలు చెప్తాం మనకి సమస్య రాగానే, లేదంటే మనకి సంతోషం రాగానే, మన మనసులో ఏదన్నా వచ్చినా అంటే మనం నమ్మేస్తాం. సో లైక్ ఇట్లా మనం రెగ్యులర్గా గడిపే వాళ్ళతో అయినా కావచ్చు, ఇలాంటి సందర్భాల్లో జరుగుతుంటాయి. సో ఇక్కడ నేనేమంటున్నా అంటే, విలువైన విషయాలు విలువ తెలిసిన వాళ్ళతోటే మాట్లాడు. ఎందుకంటే ఇప్పుడు అది నువ్వు చెప్పాలనుకునే విషయం ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అనుకో. అది ఎవరైతే అర్థం చేసుకుంటారో అలాంటి వాళ్ళతోటి అది నువ్వు డిస్కస్ చేయాలి, అందరితోటి కాదు. సో దానివల్ల సమస్యలు రకరకాలే వస్తాయి. ఎందుకంటే నువ్వు ఒక విషయము వాళ్ళకి చెప్తే వాళ్ళు అర్థం చేసుకోకపోతే దాన్ని అపార్థంగా మారిపోయినప్పుడు, ఆ విషయాలు ఇంకా వేరే వాళ్ళతోటి దాన్ని యాడ్ చేసి వాళ్ళు మాట్లాడినప్పుడు విషయం అనేదే మారిపోతుంది. సో ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంది, విలువైన విషయాలు విలువ తెలిసిన వాళ్ళతోటే పంచుకోవాలి. అపార్థాలు చేసుకునే వాళ్ళకి, లేదంటే వాదించే వాళ్ళకి, ఇలాంటి మనుషులకి నువ్వు ఎంత చెప్పినా కూడా దానికి అర్థం లేదు. సో ఇప్పుడు ఒక్కసారి చూసే జనాలు క్రాస్ చెక్ చేసుకోండి. నువ్వు ఎంతమందికి విలువైన విషయము ఎలాంటి వ్యక్తులతో నువ్వు పంచుకున్నావు. సో ఆలోచిస్తే మనకు కూడా అనిపిస్తుంది. ఆ సందర్భాల్లో నేను అసలు ఈ విలువైన విషయం కొంతమందికి చెప్పి పెంట చేసేసుకున్నా. కొన్ని సందర్భాల్లో అసలు చెప్పాల్సిన విషయం వాళ్ళకి అవసరమే లేదు, కానీ నేను తక్కువని చెప్పేసిన. దానివల్లనే ఇదంతా సమస్య వచ్చింది. అలా నేను ఆ రోజు చెప్పకపోతే వాళ్ళకి సెట్ అయిపోతుండే. కొన్ని సందర్భాల్లో తొందరపాటుగా మనం తక్కువని చెప్పేస్తాం. తొందరపాటు వచ్చినా కూడా నోటి నుంచి వచ్చే ప్రతిదీ ఏదైనా విషయం ఉంటే ఆచితూచి అడిగేసి అవసరమైన వాళ్ళకి చెప్పాలి. నీలో ఉన్న విషయం చెప్తే వాళ్ళు అట్లీస్ట్ అడ్వైజ్ ఇచ్చే వాళ్ళకైనా చెప్పు. అట్లీస్ట్ వాళ్ళ జీవితంలో కొంత అవగాహన ఉన్న వాళ్ళకి చెప్పు, లేదంటే వాళ్ళకి తెలిసే ఉండాలి. అంతేగాని నువ్వు చెప్పడానికి ఒక వ్యక్తి ఉంటే సరిపోదు పక్కన. నువ్వు చెప్పడానికి నీ మనసులో ఉన్న విషయాలు, నీకు వచ్చే సమస్య ఏదైనా ఉన్నా, సంతోషం ఏదైనా కావచ్చు. సంతోషం పెద్ద మ్యాటరే కాదు. సంతోషం గురించి నువ్వు ఎంత మాట్లాడినా అది పెద్ద సమస్య లేదు. కానీ ఏదైనా విలువైన విషయం ఏదైనా చెప్పాలనే ప్రయత్నం ఉన్నప్పుడు పక్కన ఎవరు కనిపిస్తే వాళ్ళకి చెప్పడం కాదు. దూరం ఉన్న వ్యక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళు. కొన్ని సందర్భాల్లో విలువైన విషయాన్ని కొంతమంది అర్థం చేసుకుంటారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అంటే, మనం చేసే కొన్ని సమస్యల్లో ఇది కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది మనం పెద్దగా ఆలోచించాం ఆ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు, కానీ మనం ఆలోచిస్తేనే అర్థమవుతుంది. తక్కువని నువ్వు చెప్పేసిన తర్వాత అయ్యో అని బాధపడే లోపు ఆ విషయం కాస్త దాని విలువ కాస్త ఎటో పోతుంది, రకరకాల పరిస్థితులు వెళ్తాయి. సో చాలా సింపుల్ టాపికే, చాలా చిన్న విషయమే నేను మాట్లాడేది. విలువైన విషయం విలువ తెలిసిన వాళ్ళతోటే పంచుకోవాలి. వాదించే వాళ్ళకో, పక్కన మనతో సమయాన్ని గడిపే వాళ్ళకో కాదు. కొంతమంది ఉంటారు, వాళ్ళకే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అన్ని అవగాహన ఉందని మనకు తెలుస్తుంది. కానీ అలాంటి వాళ్ళతో తప్ప అందరితో మనం పంచుకుంటాం. సో విలువ ఏ విషయాలైనా, ఇంపార్టెంట్ విషయాలు కావచ్చు, నీ లైఫ్లోకి సంబంధించిన విషయాలు కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ టాపిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక అద్భుతమైన విషయము ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే దానికి ఏదైనా వాల్యూ ఉంటుందా? ఎంత మంచి మాటలైనా కూడా వాల్యూ ఉండదు, ఎంత మంచి పని కూడా వాల్యూ ఉండదు. సో ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు ముందున్న సిచ్యువేషన్ కావచ్చు,
ముందున్న మనుషులు కూడా చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడేటప్పుడు, మనం చేసే పని ఏదైనా చేసేటప్పుడైనా. సో విలువ అనేది మన చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి, చుట్టూ ఉన్న మనుషుల బట్టి, వాళ్ళ అనుభవం బట్టి మారుతూ ఉంటుంది. సో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే మనము తొందరపాటులో చేసే తప్పులలో ఇది కూడా ఒక పెద్ద తప్పే అని నేను అనుకుంటా. ఒకవేళ అది మనం తెలుసుకోగలిగితే, క్రాస్ చెక్ చేసుకోగలిగితే మన జీవితంలో ఎస్ నేను కూడా కొన్ని సందర్భాల్లో ఇట్లా చేసినా అని మనకు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ నుంచి జాగ్రత్త పడ్డమే ఇక.